సినిమా రంగంలో 50 ఏళ్ల అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకున్న బాలకృష్ణకు దక్కిన అరుదైన గౌరవం. లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో ఆయనకు దక్కిన చోటు. ఇందుకు గాను ఏపీ సీఎం, మంత్రులు సహా సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు. తానెంచుకున్న రంగంలో ఎన్నో ఒత్తిళ్లు అధిగమించి ఈ స్థాయికి చేరుకోవటం వల్లే గుర్తింపు దక్కిందని, వారసత్వంతోనో పెళ్లితోనో కాదంటూ వ్యాఖ్య. తన పనిపై తనకే కొన్నిసార్లు సందేహం కలిగేదని, అప్పుడప్పుడు నిరుత్సాహపడ్డా కూడా మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టేదానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్. మరో సిరీస్ లో నటించనున్న తమన్నా డూ యువర్ పార్ట్నర్ అనే సిరీస్ తో సెప్టెంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్. ఇద్దరు యువతుల స్నేహం, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలను ఈ సిరీస్ లో చూపించనున్నట్టు సమాచారం. చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి దానిపర్తి చికిత ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన యువతి. అంతేగాక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సృష్టించుకున్న రికార్డు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పరీక్షను ఎదుర్కొనున్న భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్, పివి సింధు. కొంతకాలంగా ఫామ్ తో ఇబ్బందులు పడుతున్న ఈ క్రీడాకారులకు ప్రపంచ టోర్నీలో పడిన కఠినమైన డ్రా. అయితే ఈసారి అద్భుత రికార్డు ఉన్న సింధు ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. భారత జట్టు ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీమ్11 తో ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ ఆన్లైన్ గేమింగ్ బిల్లులో పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో సంబంధాలు కొనసాగించబోమంటూ బీసీసీఐ ప్రకటన. ఉక్రెయిన్ కు మరో 3350కి పైగా క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు ట్రంప్ ఆమోదం తెలిపినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు స్పష్టం. ఈ ఆయుధ ప్యాకేజీకి ఐరోపా దేశాలు నిధులు సమకూరుస్తున్నట్టు సమాచారం. అయితే ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను సరఫరా చేసే విషయాన్ని అమెరికా అధికారికంగా ధృవీకరించకపోవడం గమనార్హం. గాజా సిటీపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్, వైమానిక దాడులతో పాటు ట్యాంకులతో విరుచుకుపడుతున్న వైనం. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి, 300 మందికి గాయాలైనట్టు హమాస్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం. శుక్రవారం రాత్రి ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మారుమోగిన ఆడిటోరియం. 17 ఏళ్ల జాంగ్ భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్య ప్రదర్శనతో అరంగేట్రం చేయడంతో మంత్రముగ్ధులైన ప్రేక్షకులు. చైనా యువతులు భారతీయ నృత్యంపై పెరుగుతున్న మక్కువకు ఇది నిదర్శనం. భారత అమెరికా సంబంధాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్న ట్రంప్ నిర్ణయాలు. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియో గోర్ భారత్ అమెరికా రాయబారిగా నియమించడం వల్ల భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన పనిని ట్రంప్ బలవంతంగా చేయడం ఒక ఉదాహరణ. పాకిస్తాన్తో సహా పొరుగు దేశాలతో భారత్ కు ఉన్న సంబంధాలను అతడు గమనిస్తున్నాడన్నది వాస్తవం అంటూ అధికార వర్గాలు వెల్లడి. అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందే లాబియింగ్ ముమ్మరం చేసిన భారత్ ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంతో కమ్యూనికేషన్ నిర్వహించడం, సోషల్ మీడియా వంటి వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థను నియమించుకున్నట్టు సమాచారం. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాక్ చాలా వేగంగా ఆయనతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం గమనార్హం. రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్ ట్రంప్ విధిస్తున్న తారిఫ్ల గురించి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నట్టు పునరుద్ఘాటన. రష్యాతో భారత్ సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయంటూ స్పష్టం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు విచారించగా బయటపడ్డ కీలక విషయాలు. అయితే సీఎంను కత్తితో పొడవడానికి నిందితుడు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. భారీ భద్రత కారణంగా తక్షణం ప్రణాళికలను విరమించుకున్నట్టు నిందితుడు స్పష్టం. ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉన్న సమయంలోనే అనుకోకుండా ఎదురైన మెడికల్ ఎమర్జెన్సీ. విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించడంతో వారిని అభినందిస్తున్న ప్రయాణికులు. అయితే ఓ మహిళ ముక్కు నుంచి విపరీతంగా రక్తస్రావం కావడంతో సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స చేసి అధికారులకు సమాచారం అందించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ ఆ ప్రయాణికురాలు. విపక్షాలపై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా అంటూ ప్రశ్న. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా అంటూ మండిపాటు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్ లో ఏర్పడిన భారీ వరదలు. ఈ కారణంగా సురభాలు జలాశయం పొంగిపొరడంతో సవాయి మాధోపూర్ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి జలపాతాన్ని తలపిస్తున్న వైనం. నీరు ఉధృతంగా ప్రవహించి గ్రామాన్ని ముంచెత్తడంతో విధ్వంసం జరిగినట్టు పేర్కొన్న అధికారులు. కేరళ కాంగ్రెస్ లో నటి చేసిన ఆరోపణలు కలకలం రేపిన నేపథ్యంలో అతడిపై చర్యలు చేపట్టడానికి సర్వం సిద్ధం. ఇందుకు ఎమ్మెల్యే రాహుల్ ను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ. ఆయన తన పదవికి రాజీనామా చేసినా కూడా విమర్శలు ఆగకపోవడంతో ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తన భారాన్ని తగ్గించుకుని ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పార్లమెంటు స్థాయి సంఘానికి తెలిపిన కేంద్ర ఉక్కు శాఖ. పెరిగిపోతున్న నష్టాలతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని గతేడాది డిసెంబర్ 4వ తేదీన పార్లమెంటులో సమర్పించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సిఫార్సుల అమలు కోసం తీసుకున్న చర్యల గురించి తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచన.
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ యువకుడు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం బస్టాండ్ దగ్గర ఉన్న సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన అయ్యప్ప అనే వ్యక్తి ఆర్థిక సమస్యల కారణంగా టవర్ పై నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందికి దింపే ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం సక్సెస్ అయినందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం. మరోవైపు ర్యాపిడో భాగస్వామ్యంలో 1000 మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి కలగడం సంతోషం అంటూ ఆనందం వ్యక్తం. రవాణా ప్రణాళిక అంటే కేవలం ప్రాణం కాదు, ఇది అవకాశ గౌరవం అంటూ వ్యాఖ్య. విజయవాడలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారంగా ఏఐ ఆధారిత యాప్ను తయారు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ స్పష్టం. పోలీసు సిబ్బంది మాత్రమే ఉపయోగిస్తున్న ఏఐ టూల్ ని ఇకపై పౌరులకు యాప్ రూపంలో అందుబాటులోకి రానుందంటూ వెల్లడి. దీని ద్వారా సంబంధిత సిఐలు, ఎస్ఐలకు రద్దీ సమాచారం, అలర్టులు వెళుతున్నాయని, దీని కారణంగా ట్రాఫిక్ ను నియంత్రించగలుగుతున్నామంటూ వ్యాఖ్య. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. నల్లబజారుకు ఎరువులు తరలించే వ్యాపారుల లైసెన్సులను రద్దు చేయాలంటూ స్పష్టం. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, ఎక్కువగా ఎరువులు విక్రయించే రీటైల్ వ్యాపారుల్లో తరచూ కొనుగోలు చేసేవారు ఉన్నట్టు గుర్తిస్తే వారిపై విచారణ చేయండి అంటూ వెల్లడి. ఏపీలో ఏటా వీధి కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య 2.5 లక్షల మంది అని తెలిపిన నివేదిక. ఈ నియంత్రణకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో చిన్నారుల రక్షణకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వీటి నియంత్రణ కోసం పట్టణ, స్థానిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ. నెల్లూరుకు చెందిన లేడీ డాన్ అరుణ నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్ది ఫోటోలు కూడా ఉండి ఉంటాయని భావిస్తున్న పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆమెతోనే ఈ ఫోన్లను తెరిపించి వాటిలోని సమాచారాన్ని వెలికితీయాలని నిర్ణయం. దీంతో ఎవరెవరి ఫోటోలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, ఎవరి గుట్టు బయటపడుతుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ. సైబర్ నేరాలకు కీలకమవుతున్న సిమ్ కార్డులను కట్టడి చేసేందుకు గట్టి ప్రయత్నాన్ని మొదలుపెట్టిన ప్రభుత్వం. దొంగ సిమ్ల దందా, వాటి ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడితే సులభంగా కనుక్కునేందుకు దర్యాప్తు సంస్థలకు దొరికిన పరిష్కారం. అయితే ఇటీవల హర్యానాకు చెందిన ఒకే వ్యక్తి 100 పేర్లతో 213 సిమ్ములు తీసుకున్నట్టు తేలడంతో అప్రమత్తమైన సైబర్ పోలీసులు. ఇవాళ ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై చర్చించే అవకాశం. ఈ బిల్లును శాసనసభలో ఆమోదించినా రాష్ట్రపతి వద్ద 5 నెలలుగా పెండింగ్లోనే ఉందని, ఈ సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఈ భేటీ ఖచ్చితమని డిప్యూటీ సీఎం వ్యాఖ్య. కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతంలో పెరిగిన వాటి సంఖ్య. ఈ సమస్య వల్ల గతేడాది సగటున గంటకు 14 మంది కుక్కకాటుకు గురైనట్టు పేర్కొన్న నివేదిక. ఇక దేశవ్యాప్తంగా కుక్కకాటు బారిన పడిన 37 లక్షల మంది. రెండో విడత జనహిత పాదయాత్రలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు విజయం సాధించి తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతుందంటూ పీసీసీ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ అక్కడక్కడ పచ్చగడ్డిలా ఉందని ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు వ్యక్తం. బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ లైఫ్ సైన్సెస్ రంగంలో దేశానికే రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉందంటూ వెల్లడి. ప్రపంచ అవసరాలకు కావలసిన ఆవిష్కరణల్లో తెలంగాణ కేంద్రంగా మారాలంటూ రేవంత్ రెడ్డి పిలుపు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని సంకల్పంతో పనిచేస్తున్నామంటూ వ్యాఖ్య. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలంటూ వ్యాఖ్య. రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమ సినీ పరిశ్రమ అని కార్మికుల సమ్మె విరమణకు అందుకే చొరవ చూపించారని, నిర్మాతలు, కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరమంటూ తదితర విషయాలపై సినీ నిర్మాతలు, దర్శకులతో సమావేశమైన సీఎం.